ఈరోజు మనం ఆహారంతో ఆరోగ్యంలో అసలు ఇప్పటి వరకు ఎవరికి తెలియంది, ఎవరు చేసుకుంది అనవసరంగా పారేస్తూ ఉంటాము. దీంట్లోనే మనకు పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటిదాకా మనకు తెలియకుండా ఉంది. దీంతో నేను ఒక చక్కటి కూర చేయబోతున్నాను. పోషక విలువలు ఉన్న కూర అన్నమాట. మనము వాటర్ మెలన్ కట్ చేసుకొని తింటాము. లోపల రెడ్ పార్ట్ అంతా పైన ఉండే రెండు పారేస్తూ ఉంటాం. ఆ రెండులో ఫైబర్ ఎక్కువ ఉంటుందన్నమాట. మనం తినే వాటర్ మెలన్లో మొత్తం 95% వాటర్ మాత్రమే ఉంటుంది. ఇందులోనే ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మొత్తం ఆ పింక్ పార్ట్ అంతా మనం తీసుకొని తినేసి ఆ పైది గ్రీన్ పార్ట్ అంతా మొత్తం తీసేసి దీన్ని కూర చేసుకున్నాం. నూనె వేసుకున్నాం తగినంత. అందులో తాలింపు గింజలు అన్నీ కలిపి 2 ఎండుమిరపకాయలు వేసుకొని అది వేగనియాలి. తాలింపు వేగింది. పసుపు, కొంచెం సాల్ట్ మనం ఆల్రెడీ పొడిలో వేసుకున్నాం కాబట్టి ఈవెన్గా తరిగి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ వేసేసుకున్నాం. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా మగ్గిపోద్ది. వాటర్ కంటెంట్ ఎక్కువ వేసుకొని ఇలా అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇంకా వాటర్ ఏమీ వేయక్కర్లేదు. మూత పెట్టేసుకుంటే ఇందులోని వాటర్తో ఇది కుక్ అవుతుంది. 15 నిమిషాల్లో అయితే బాగా కూర ఫ్రై అయిపోయింది. ఆ నీటితోటే ఇప్పుడు మనం ఏదైతే పొడి చేసుకున్నామో ఆ పొడినంతా వేసేద్దాం. దానికి తగినట్టుగా అంటే కారము, సాల్టు ఎవరిష్టం వాళ్ళది కదా, వాళ్ళకి తగినట్టుగా నేనైతే మొత్తం వేసేస్తాను. కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉంచేసి తీసేస్తే సరిపోతుంది. అయిపోయింది. ఇందులో సిట్రలైన్ మైనో ఆమ్లం ఉంటుంది. ఇది రక్తనాళాలను శుభ్రపరుస్తుంది, బీపీని నియంత్రణలో ఉంచుతుంది. ఇది జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీకి చలువ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.